చాలామంది ఈ మధ్య మనం గమనిస్తుంది ఏంటి అనంటే, చెవులు ఇయర్ బడ్స్‌తో క్లీన్ చేసుకుంటా ఉంటారు. చాలామందికి ఇదొక హ్యాబిట్ అనమాట. సో, ఇయర్ బడ్స్‌తో క్లీన్ చేసేటప్పుడు లోపల దాకా ఇయర్ బడ్‌ని పెట్టి గట్టిగా తిప్పడం వల్ల ఒక్కొక్కసారి కాటన్ చెవులో ఉండిపోతుంది. లేదా ప్లాస్టిక్ కూడా విరిగిపోయి చెవులో ఉండిపోయే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటప్పుడు ఏమవుతదంటే, మనకి గట్టిగా రుద్దడం వల్ల ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అంటే చెవు బయట భాగం వైపు పుండ్లా ఏర్పడే అవకాశాలుంటాయి. సో, మన ఏషియన్ ఈఎన్టీలో ఏంటంటే మైక్రోస్కోప్ కింద జాగ్రత్తగా ఇరుక్కుపోయిన ఫారెన్ బాడీస్ చెవులో ఏవన్నా ఉన్నవి అన్నీ తీయడం జరుగుతుంది. వాటితో పాటు పురుగు వెళ్ళిపోయినా, లేకపోతే వేరే ఏదైనా గానీ చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాం. పెన్సిల్ తిప్పుకొని లెడ్ టిప్స్ ఉండిపోతూ ఉంటాయి చెవుల్లో. దానివల్ల కొంచెం ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ ఇంజ్యూరీస్ అవుతూ ఉంటాయి. అండ్ రైస్ పిల్లలు లాంటివి కానీ ఏవైనా కానీ చెవులో ఇలా ఉండిపోతే వాటిని జాగ్రత్తగా మనం మైక్రోస్కోప్ కింద రిమూవ్ చేసి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఇట్లా అండ్ చాలామంది చేసే తప్పు ఏంటి అని అంటే వాళ్ళ ప్రయర్ ఇయర్ స్టేటస్ తెలియకుండా ఏదన్నా చెవులో ఉండిపోయినప్పుడు నీళ్ళు ఎక్కువగా పోసేయడం లేకపోతే పెరాక్సైడ్ పోసేయడం లాంటివి చేస్తూ ఉంటారు. హెల్దీ ఇయర్లో ఏదైనా వెళ్ళినప్పుడు ఇలాంటివి చేస్తే చాలాసార్లు ఏమీ కాదు. బట్ ఎవరికైనా ఆల్రెడీ ఇయర్ డ్రమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇవి చేయడం ఒక్కొక్కసారి ప్రమాదకరంగా మారచ్చు. ఎందుకంటే మధ్య చెవి భాగంలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవి రావడం జరిగే అవకాశం ఉంటుంది.